ఇక పోతే కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకునేయాలి నేను. కిషన్ రెడ్డి గారు మీరు చాలా క్లీన్ మనిషి, బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని ప్రజలు నమ్మాలనే కదా మీ బాధ. ఇవాళ మీరు ఏమంటారు, నా వల్లనే ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది, నా వల్లనే తెలంగాణలో ఇవాళ అన్ని బతుకుతున్నారు ప్రజలు అంటున్నావు కదా, కరెక్టే, ఒప్పుకుంటున్నాం. పో నీ వల్లనే అని, నీ వల్లనే ఇంకా ముందు ముందు కూడా RRR, ఆ తర్వాత మెట్రో, ఆ తర్వాత మూసీ ప్రక్షాళన, ఆ తర్వాత రేడియల్ రోల్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. పొద్దున్న లేస్తే ఇవాళ మా బాధ ఏంటంటే, పైన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఏమో ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తుండు, సరే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వస్తుండే ఒక చీఫ్ మినిస్టర్, గత ముఖ్యమంత్రి కంటే 100 బాల్ నయమని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని బాగా రిసీవ్ చేసుకుంటుండు, మర్యాద ఇస్తుండు. యంగ్ చీఫ్ మినిస్టరు ఏదైనా మంచి చేస్తే బాగుంటుందని ఇట్లా థాట్ రాగానే వీళ్ళు పోయి చెప్తారు, సార్ ఆయనకి ఏమైనా ఇచ్చావు మా అన్యాయం అయిపోతాం, మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రజలు ఏమన్నా కానీ ప్రజలతో మనకేం సంబంధం సార్, వీళ్ళు ఫెయిల్ కావాలి, వీళ్ళకు పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన కరెక్ట్ పర్సంటేజ్ ఏదైతే ట్యాక్స్ రూపంలో వచ్చిన పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వద్దు, వాళ్ళని ఎండబెట్టాలి, ఎండబెడితే ఆకలికి రాజకీయంగా పోతారు, పోయినాక ఇక మనమే కదా సార్ కొద్దిగా చూసి అని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ముందు ఆయనకు చెప్తుడు. ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది, దాని మీద పంచాయతీ పెట్టుకోవడం కాదు. ఫస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మా హయాంలో వచ్చింది, ముఖ్యమంత్రి మేము, ప్రధానమంత్రి మీరు, ఇది ప్రజలకు తెలుసు. రేపు హిస్టరీలో కూడా రాస్తారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఏది ముంగనూరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మామ్నూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చిందా అంటే చరిత్రలో రాస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో, అప్పుడున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల వచ్చిందని ఎవడని రాస్తారు. అప్పుడున్నటువంటి ఎంపీలు ఉంటారు, లోకల్ ఎంపీ ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళ శంకుస్థాపన మీద వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే, తెలంగాణ ప్రజలకు ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడి వాటిని ఎట్ట చేద్దామని చెప్పకుండా, గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ పాలన దోపిడీ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తి నుండు. ఇదే ఆవేశం ఆ రోజు ఉంటే సగం దోపిడీ ఆపేటోళ్ళం. ఇదే ఆవేశం ఆ రోజు కిషన్ రెడ్డి గారికి, కేసీఆర్ మీద ఉండుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకపోవు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల స్కామ్ల మీద కనుక ఆయన ప్రాపర్గా ఈ ఏజెన్సీలను ఎంక్వైరీలు పెట్టి వీళ్ళందరినీ కనుక తోడకలు తీసుంటే ఇవాళ ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఆవేశపడుతుండు. మరి ఈయనకు కేసీఆర్కి ఏం అండర్స్టాండింగ్ ఉందో మరి ఆయన చెప్పిన, అరే నాయన మీకు తెలియదు, మీరు బాగా వాళ్ళకు డబ్బులు ఇస్తాలు బాగా చేసుకుంటే మళ్ళీ మీరు ఉండరు మేము ఉండవు అని చెప్పి నాకు చెప్తే ఈయన పోయి అక్కడ రెచ్చగొట్టి బడ్జెట్లో మా తెలంగాణ ఊసు లేకుండా చేసిరు వీళ్ళు. బీహార్కు ఉంది, అది ఆంధ్రప్రదేశ్కు ఉంది, తెలంగాణకు లేదు. ఆ విషయం మాట్లాడతలేరు వీళ్ళు. మేము అట్లా ఇట్లా అని చెప్పి పాపం ఎక్కడనో పాపం ఆ ఏవియేషన్ మినిస్టర్ ఉంటే ఆయన మీద ప్రెజర్ పెట్టి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. ఇక ఇంకో అంశం, ఈయన అందరికీ పతివత ముచ్చట్లు చెప్తాడు. రోజు సోషల్ మీడియాలో పొద్దున సాయంత్రం ఏడ నడిచినా చూపిస్తారు, నడుస్తుంటే చూపిస్తారు, మాట్లాడింది చూపిస్తారు, ఇట్లా తిరిగింది చూపిస్తారు, అట్లా తిరిగింది చూపిస్తారు. మరి దుబాయ్ పోయింది ఎందుకు చూపించలేదు? దుబాయ్కి నీ దోస్తు బిడ్డ పెళ్లికి పోయినా, నీ దోస్తు బిడ్డ పెళ్లి ఎప్పుడు ఉంది? నీ దోస్తు బిడ్డ పెళ్లి 6వ తారీఖు ఉంది. ఏ నెల? ఇవాళ ఎన్నో తారీఖు? 3వ తారీఖు. ఇది ఇన్విటేషన్ ప్రింట్అవుట్ తీసుకున్నా. 3వ తారీఖు అంటే ఇన్విటేషన్లు ఆన్లైన్లో దొరకవా ఏంది? ఇది 6వ తారీఖు పెళ్లి ఉంది. మరి 6వ తారీఖు పెళ్లికి నువ్వు 22వ తారీఖు ఎందుకు పోయినావు అంటున్నావు? సూటు బూటు మే కిచెన్ కన్నా ఎవరి బ్యాండ్ కొట్ట నీకు పోయినవాడా? ప్రతిదీ టీవీలో చూపిస్తావు, ప్రతిదీ సోషల్ మీడియాలో, లక్షల మంది సోషల్ మీడియాలో నువ్వు హైర్ చేసుకున్నావు. మరి చూపించాలిగా, మా హరీష్ అన్న ఇట్లా ఎయిర్పోర్ట్లో దిగిండు, దుబాయ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాను చూపించవచ్చు కదా. రీల్స్ కూడా చూపిలే. మరి ఎవరు పంచానికి పోయినావు, ఎందుకు పోయినావు? ఇవాళ కిషన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉందిగా తెలంగాణ మీద? పోనీ మర్చిపోయినావు 10 ఏళ్లలో నువ్వు అయ్యాల బీఆర్ఎస్ దోసుకున్న పైసల మీద నీకు చిత్తశుద్ధి లేదు. 7 లక్షల కోట్లు అప్పైంది, అందులో ఎన్ని లక్షల కోట్లు పిట్రోపో ఉందో, ఎన్ని లక్షల కోట్లు కమిషన్లు తిన్నారో మనకు తెలియదు. మరి ఈ కమిషన్లన్నీ ఏడికి పోయినట్టు అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే మన ఒక పెద్ద మనిషి సినిమా ప్రొడ్యూసరు రియాల్టర్ చచ్చిపోయాడు ఏడ దుబాయ్లో, కేదార్ బాబు. మరి పోనీ కేదార్ బాబు ఎవరో రియాల్టరు, సినిమా యాక్టరు, సినిమా ప్రొడ్యూసర్ అంటే పట్టించుకోకుండా ఏదో చచ్చిపోయిండు, మన తెలంగాణ వాసి చచ్చిపోయింది కాబట్టి డెఫినెట్గా ఎంక్వైరీ కావాలి, మన తెలంగాణ బిడ్డ అన్యాయంగా ఏమైనా చచ్చిపోయిందా, ఆడేమైనా కాన్స్పిరసీ ఉందా అనేది ఎంక్వైరీ ఒకటి. మరి కేదార్ బాబు చరిత్ర తొమ్మిది చూస్తే మొత్తం వీళ్ళే హీరోలంతా వెనకనే ఊరు. పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించారు, విమానాల కంపెనీ పెట్టించి విమానాలు కిరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించారు. దుబాయ్లో
ఇక దుబాయ్ అంటే మీకు చాలా మందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జ్ ఖలీఫా చూడనిక ప్రజలు పోతారన్న ఒక అపోహ ఉంటుంది కామన్ మ్యాన్కి. దుబాయ్ అంటే ఏంటంటే నల్లధనాన్ని తెల్లధనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్ అది. ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ వాళ్ళ డబ్బును దాచుకోనికే వాడుకునే జాగనే దుబాయ్. ఈ దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి ఆ రోజు 10 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసిన పైసలు దుబాయ్కి పోయినాయని నాకు డౌట్.